హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్రికా దేశంలో ఎబోలా కల్లోలం ప్రపంచ దేశాలను కలవరపడుతుంది. ఇప్పటికే ఈ యొక్క వైరస్ బారిన పడి 90 మంది చనిపోగా వందలాది మంది ఈ యొక్క వ్యాధి బారిన పడ్డారు. కాబట్టి మన భారతదేశంలో కూడా ఎబోలాకు సంబంధించి హై అలర్ట్ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే జారీ చేసింది. ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క ఎబోలా వ్యాప్తిని నిశ్చితంగా మేమైతే పరిశీలిస్తున్నామని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు అయితే మనకు తెలియజేస్తా ఉన్నారు. అలానే ఈ యొక్క ఎబోలా వైరస్ మన దేశంలో ప్రవేశించకుండా గట్టి నిఘా అయితే మేము పెట్టామని కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తా ఉంది. అలానే ఇప్పటి వరకు మన దేశంలో ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు అయితే మనకు తెలియజేస్తా ఉన్నారు. అలానే విదేశాల నుంచి వస్తున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎయిర్పోర్ట్లోనే స్క్రీనింగ్ అయితే మేము నిర్వహిస్తున్నామని చెప్పి ఎవరికైనా ఈ యొక్క వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వాళ్ళని మేము క్వారంటైన్లోకి పంపిస్తున్నామని చెప్పి ఆ క్వారంటైన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు అయితే తెలియజేస్తా ఉన్నారు. అలానే ఈ యొక్క ఎబోలా వైరస్ వ్యాధిని నిర్ధారణ చేయడానికి పూణేలో ఉన్నటువంటి ల్యాబ్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు అయితే మనకు తెలియజేస్తా ఉన్నారు. అలానే విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఇళ్లకు వచ్చిన తర్వాత ఎవరికైనా ఈ యొక్క వ్యాధి లక్షణాలు అంటే కొద్ది రోజుల తర్వాత ఎవరికైనా ఈ యొక్క వ్యాధి లక్షణాలు ఏవైతే ఉన్నాయో విపరీతమైన జ్వరం, కళ్ళు ఎర్రగా మారడం, అలానే దురదలు ఇలాంటి లక్షణాలు ఏవైతే కనిపిస్తే వెంటనే వాళ్ళు స్థానిక వైద్యులను అయితే సంప్రదించి వాళ్ళైతే క్వారంటైన్కి రావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తా ఉంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.